హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 1 రివ్యూ. ఎపిసోడ్ చూస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించింది? నాకైతే మన గుండంకుల్ మీద, అదే మన హరీష్ గారి మీద ఒళ్ళు మండిపోయింది చూస్తున్నంతసేపు. సో కట్టే కొట్టే తెచ్చి అన్నట్టు చెప్పేస్తాను. ఆల్రెడీ మీరు బిగ్ బాస్ని చూసుంటారు కాబట్టి నేను ఓన్లీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రమే నోటీస్ చేసి వాటి మీద మాట్లాడాలనుకుంటున్నాను. ఒకవేళ ఎవరు చూడలేదనుకుంటే కనుక చిన్న చిన్న పాయింట్స్గా చెప్పేస్తున్నాను, చూడండి. సో ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే ఎవరి వర్క్స్ వాళ్ళు చేయాలని చెప్పి డిసైడ్ చేసుకున్నారు. ఏ వర్క్ ఎవరు చేయాలనేది డిసైడ్ చేసుకున్నారు. ఎవరు ఏ బెడ్లో పడుకోవాలనేది డిసైడ్ చేసుకున్నారు. సడన్గా మనీష్ గారికి తన వాచ్ చూసుకోవడం ఆయనకు అలవాటు, ఇలా వాచ్ చూసుకోవడం అలవాటు. ఈ వాచ్ తీసేస్తే ఇక్కడ ఒక ఉంటుంది కదా, దాంతో ఆ ట్యాన్తో ఆయన చూసి నాకు వాచ్ అలవాటు అయిపోయింది అన్నారు. అట్ ద సేమ్ టైం వెంటనే ప్రియ గారు కూడా అక్కడ ఉండటం వల్ల నాకు ఫోన్ అలవాటు అయిపోయింది, నేను ఫోన్ ఎత్తుకుంటున్నానని చెప్పి నెమ్మదిగా వాళ్ళ ఫ్యామిలీని తలుచుకుని కొద్దిగా ఎమోషనల్ అయ్యారు. తెలుసు కదా ఆల్రెడీ బిగ్ బాస్ హౌస్ అంటే ఇలా ఉంటుందని చెప్పి, బట్ ఎనీహౌ ఆ దూరం అనేది తెలిసిపోతుంది కదా, మనం కూడా అంతేదే. ఎనీహౌ ఆ తర్వాత నైట్ అయిపోవడంతో లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసారు. లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసిన తర్వాత శ్రీజ గారు, ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో శ్రీజ గారు, మనీష్ గారు, హరీష్ గారు, వీళ్ళందరూ వాళ్ళ బెడ్స్ మీద కూర్చొని డిస్కస్ చేసుకుంటున్నారు. టెనెంట్స్ ఎవరైతే సెలబ్రిటీస్ ఉన్నారో సెలబ్రిటీస్ వీళ్ళ రూముల్లోకి వస్తున్నారు, కావాల్సిన పిల్లోస్ తీసుకుంటున్నారు, కావాల్సిన కాఫీ కానీ టీ కానీ ఈ టైప్ ఏమేమి కావాలో అవన్నీ చాలా ఓపెన్గా తీసేసుకుంటున్నారు. యాక్చువల్లీ నేను చెప్పింది ఏంటి, బిగ్ బాస్ వాళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదు, వాళ్ళు వీళ్ళ ఇంటికి రావడానికి వీల్లేదు, అంటిల్ అండ్ అన్లెస్ ఆ వర్క్స్ చేయడానికి తప్ప. సో ఈ రూల్ని గుర్తుపెట్టుకున్న మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, మన కామనర్స్, ఈ కామనర్స్ అంటున్నారనమాట, మన పర్మిషన్ లేకుండా వాళ్ళు మన దగ్గరికి రాకూడదు కదా, సో ఇప్పుడు వస్తున్నారు ఎట్లా అని. దానికి హరీష్ గారు కూడా చెప్పారు, మనం ఒకసారి ఛాన్స్ ఇద్దాం, రేపు పొద్దున ఒకసారి కూర్చొని మాట్లాడదామని చెప్పన్నారు. సరే అనుకున్నారు. సో ఇక్కడితో అయిపోయింది, రోజు అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఓపెనింగే ఇంకా సాంగ్ వేసుకున్నారు, గేమ్ చేంజర్ల సాంగ్. దానికి అందరూ పొద్దున్నే వచ్చారు కదా, డ్యాన్స్ రావాలి, పాపం ఎప్పుడెప్పుడు పాట వస్తుందని ఎదురు చూసినట్టున్నారు. ఫస్ట్ డే కదా, ఆ ఊపు అలా ఉంటుంది పాపం. ఇంకా వరద బాధితులు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ సాంగ్కి ఏదో డ్యాన్స్ చేశారు. బయట నుంచి కూడా కొంతమంది డాన్సర్స్ వచ్చి బ్లాస్ట్ చేసి డ్యాన్స్ ఏదో చేశారు. ఈ పంట ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది. సో సాంగ్ అయిపోగానే కామనర్స్ అందరూ కూడా సెలబ్రిటీస్ని తీసుకొచ్చి లోపలికి పిలిచి వాళ్ళకి చెప్తున్నారు, మీరు లోపల రావడానికి ఎంట్రీ లేదు కదా, అయినా కానీ మీరు ఎంట్రీ వస్తున్నారు. సో వర్క్ చేసే వాళ్ళు ఓకే, మిగిలిన వాళ్ళు వస్తున్నారు కాబట్టి వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళు లోపలికి రావాలి అంటే, లోపల ఏదైనా యూజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఏదైనా ఫన్నీ టాస్క్ చేయండి, మమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి ఏదైనా ట్రై చేయండి అని చెప్తున్నారు. బట్ ఈలో బిగ్ బాస్ ఇంటరప్ట్ అయ్యి, ఓనర్స్ ఎవరో మర్చిపోయారా ఏంటి, ఓనర్స్ని ఏమో నుంచోబెట్టి మాట్లాడుతున్నారు, టెనెంట్స్ ఏమో కూర్చుంటున్నారు, సో ఓనర్స్ని ఓనర్స్లో బిహేవ్ చేయండి, సోఫా మీద నుంచి లెగండి అని చెప్పనన్నారు. వీళ్ళు కూడా లేచారు, వీళ్ళు కూర్చొని ఉన్నారు. బట్ ఎక్కడితో సాటిస్ఫై అవ్వలేదు. బిగ్ బాస్ వీళ్ళందరినీ బయటికి రమ్మన్నాడు, గార్డెన్కి రమ్మని. సో కూర్చోబెట్టాడు. నేను ఇంకా నామినేషన్స్ ఉంటుందేమో అనుకున్నాను, బట్ లక్కీగా నామినేషన్స్ లేవు. లక్కీ కదా, మన అన్లక్కీ. యాక్చువల్ గొడవలేని ఉంటే బాగుండేది అనుకున్నాం. ఎనీహౌ, సో వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఇప్పుడు మానిటర్స్ని సెలెక్ట్ చేయమన్నారు. అంటే ఇద్దరికి కలిపి ఒక టాస్క్ ఇచ్చారు కదా, ఒకళ్ళు బట్టలు ఉతకటం, ఇంకొకరేమో ఇల్లు క్లీన్ చేయడం, ఇంకొకరేమో వాష్రూమ్స్ క్లీన్ చేయడం, ఇలా ముగ్గురికి మూడు అసైన్ చేశారు కదా. సో ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాగా చేస్తే కనుక వాళ్ళని అలానే ఉంచుతారా, లేదా ఆ వర్క్ని కంటిన్యూ చేస్తారా, ఆ వర్క్లో ఉన్న పర్సన్ని మారుస్తారా అని చెప్పని అడిగారు. సో ఈ వర్క్లను డివైడ్ చేయడానికి డిసైడ్ చేయడానికి ఎవరైతే ఇచ్చారో వాళ్ళని తీసుకొచ్చారు. ఎవరైతే టాస్క్స్ ఇచ్చారో ఆ టాస్క్స్ ఇచ్చిన పర్సన్స్ని మానిటర్స్గా చేశారు. వాళ్ళు ఎవరికైతే వర్క్ ఇచ్చారో వాళ్ళని కంటిన్యూ చేస్తారా, రీప్లేస్ చేస్తారా అని అడిగినప్పుడు ఫ్లోరా షైనీ గారు వాష్రూమ్ క్లీనింగ్ ఆవిడ నిజంగానే బాగా చేశారంట. మనకు చూపించారు కాబట్టి ఆవిడ బాగానే చేసుంటారు, లేదంటే వాష్రూమ్ విషయంలో అందరూ చాలా పర్టికులర్గా ఉంటారు, బాగా చేసుంటారు కాబట్టి ఆవిడని కంటిన్యూ చేయమని అన్నారు. కాబట్టి ప్రాబ్లం ఏం లేదు, అప్రిషియేట్ చేయాలి. అంతమంది వాష్రూమ్స్ క్లీన్ చేయాలంటే కామనర్స్ కంటే ఏమో చెప్పలేము, కానీ కామనర్స్లో కూడా కొద్దిగా ఉంటుంది, బట్ అది కాదను. బట్ వీళ్ళు సెలబ్రిటీస్ కదా, పెద్ద చేసి వచ్చి ఉంటారు పాపం. అలాంటిది ఇక్కడికి వచ్చి అందరు వాష్రూమ్స్, బాత్రూమ్స్ ఇవన్నీ క్లీన్ చేయాలంటే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. బట్ అంత ఓపిక్గా చేశారు, అది కూడా క్లీన్గా ఉందని చెప్పి అందరి చేత చెప్పించుకున్నారు. గుడ్. యాక్చువల్లీ ఇలాగే కంటిన్యూ చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. కొద్దిగా ఆట కూడా ఆడితే నాకు తెలిసి ఫ్లోరా షైనీ గారు కొద్దిగా ఇంప్రూవ్ అవ్వచ్చు. సో నెక్స్ట్ క్లీనింగు, ఇల్లు క్లీనింగు. మనకు తెలీదు, ఆల్రెడీ చాలామంది చెప్పారు, వెళ్ళిన వాళ్ళు కూడా మాట్లాడుకున్నారు కాబట్టి ఇల్లు అనేది చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి దాని క్లీనింగ్కి నడుము పడిపోద్దంట, చాలాసేపు తీసేసుకుంటుంది. ఎవరెవరో వస్తారో సెలబ్రేట్ చేయడానికి కేక్ అంటారు, ఇలా బ్లాస్ట్ చేస్తారో, ఆ తుక్కంతా తీయాలి. గార్డెన్ చాలా పెద్దది. సో ఇంటి లోపల ఉన్న గ్రౌండ్ని, బయట ఉన్న గ్రౌండ్ని, దీని అంతటిని క్లీన్ చేయాలంటే చాలా పెద్ద పెంట అయిపోతుంది. బట్ స్టిల్ అది చాలా నీట్గా చేశారంట. ఇమ్మాన్యుయల్ గారు, సృష్టి గారు చేశారు. సో వాళ్ళని అలానే ఉంచాలని చెప్పి డిసైడ్ అయ్యారు. వాళ్ళిద్దరికి బ్యాడ్జెస్ కూడా ఇచ్చారు అండ్ అప్రిషియేట్ చేయాలి కూడా. వాళ్ళంతా వర్క్ చేశారు. ఇమ్మాన్యుయల్ గారు టాస్క్ అయితే డబల్ అయ్యి ఉండాలి, ఎందుకంటే అతను పక్క నుంచి జోకులేస్తూ, నవ్విస్తూ, ఇంట్లో పనులన్నీ చేస్తూ, ఇంటి హార్మోనియంని కొద్ది గొప్ప నవ్వుతూ నవ్విస్తూ ఉందంటే మేబీ ఇమ్మాన్యుయల్ వల్లే అయ్యి ఉండొచ్చు.
నాకు తెలిసి ఇవాళ ఇతను బాగా హైలైట్ అయ్యారు. ఇతను చాలా బాగా చేశారు యాక్చువల్లీ. ఇమ్మాన్యుయల్ తన మార్క్ దేనికోసం అయితే తీసుకున్నారో దాన్ని కరెక్ట్గా మెయింటైన్ చేయగలుగుతున్నారు ఇమ్మాన్యుయల్ గారు. నెక్స్ట్ ఏంటో చెప్పబోయే ముందు, ఫుడ్కి సంబంధించిన చెప్పబోయే ముందు, ఫుడ్ వర్క్ ఏదైతే ఉందో, కుకింగ్ వర్క్, కిచెన్ వర్క్ ఏదైతే ఉందో అది చెప్పబోయే ముందు యాక్చువల్లీ ఆ వర్క్ సంజన గారిది. బట్ సంజన గారు ఏం చేశారంటే అది రివీల్ చేసే ముందు సంజన గారు ఒక రిక్వెస్ట్ పెట్టుకున్నారు. నాకు కుకింగ్ వర్క్ నాకు బాగా అలవాటైంది, కిచెన్లో ఏది ఉన్నా ఏది లేకపోయినా నాకు తెలుస్తుంది. సో కిచెన్ వర్క్ నేను కంటిన్యూ చేయాలనుకుంటున్నాను. ఎంతమందికి కావాలంటే అంతమందికి నేను వండి పెడతాను. నాకు దయచేసి ఆ వర్క్ను ఉంచండి, నన్ను అందులోంచి తీయొద్దు, ఇది నా రిక్వెస్ట్ అని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నారు. యాక్చువల్ సంజన గారు ఏ పాయింట్ మీద వచ్చారో ఆ పాయింట్ మీదే ఉన్నారు ప్రతిసారి కూడా. ఈరోజు అంతా గమనిస్తే సరే ఇది లాస్ట్లో చెప్తాను. సో సంజన గారు ఆవిడ అడిగారు, ఆవిడ వర్క్ అడగగానే ఇమీడియట్గా యాక్చువల్ ప్రియ గారు వచ్చారు. ఆవిడ వర్క్ ఆవిడకి ఇస్తారేమో నిజంగానే రిక్వెస్ట్ చేసుకున్నందుకైనా అనుకున్నాను. బట్ ఆవిడకి ఫుడ్ సరిగ్గా చేయటం రాకో మరేమో తెలియదు కానీ రీప్లేస్ చేశారు, భరణి గారితో రీప్లేస్ చేశారు. భరణి గారితో రీప్లేస్ చేసేసరికి ఓకే భరణి గారు బాగానే చేస్తారు అనుకున్నాం. అతను బ్యాడ్జ్ తీసుకున్న తర్వాత అతను కూడా సేమ్ బాంబు పేల్చాడు, ఏంటి నాకు వంట రాదు అని. మరి ఎందుకు రీప్లేస్ చేశారో, ఏ ఉద్దేశంతో రీప్లేస్ చేశారో నాకు అర్థం కాలేదు. ఎనీహో మనం ఏం చేయలేము. సో తనుజ గారిని కూడా యాడ్ చేశారు. తనుజ గారు భరణి గారు కలిపి ఫుడ్ చేయాలని చెప్పారన్నారు. అండ్ ఫుడ్ క్లీనింగ్ ఏదైనా అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి ఇచ్చారు ఆ వర్క్. వెంటనే ప్రియ గారు ఇంకొక మాట కూడా ఉన్నారు, విచ్ ఈస్ అ వెరీ వైస్ డెసిషన్. యాక్చువల్లీ ఫుడ్ అంతమందికి చేసి వండి పెట్టడం అంటే అది మామూలు నరకం కాదు. యాక్చువల్లీ అది ముందు సీజన్లో చూస్తుంటే కనుక మీకు తెలుస్తుంది. అంతమందికి వంట చేయాలంటే ఆ క్లీనింగ్ వాళ్ళే చేసుకోవాలి, ఆ డిషెస్ వాళ్ళే తెచ్చుకోవాలి, ఆ కూరగాయలు వాళ్ళే కట్ చేసుకోవాలి, దాన్ని ప్రిపేర్ వాళ్ళే చేయాలి, మళ్ళీ అది అందరికీ సర్వింగ్తో సహా నెక్స్ట్ వాళ్ళకి మిగిలేలాగా ఇదంతా ఫుడ్ డిపార్ట్మెంటే చూసుకోవాలి. ఇవన్నీ చేస్తూ కూడా ఆ క్లీనింగ్ వర్క్ కూడా వీళ్ళకి చేయాలంటే వీళ్ళకి బర్డెన్ అయిపోద్ది. కాబట్టి నా టీం ఎవరైతే ఉన్నారో కుకింగ్ వాళ్ళకి నేను మానిటర్ని కాబట్టి మా వాళ్ళు ఎవరు కూడా క్లీన్ చెయ్యరు అని క్లియర్గా చెప్పేశారు. సో క్లియర్గా చెప్పేసింది కాబట్టి ఇంకా లేదు ఎందుకు చేయరు ఏంటని కొద్దిగా హరీష్ గారు వచ్చారు, ముందుకు వచ్చారు. లేదండి నేను వర్క్ చేయడం కుదరదని చెప్పి ప్రియ గారు ఇప్పుడు స్ట్రాంగ్గా ఉన్నారు. యాక్చువల్లీ ఇలాంటి విషయాల్లో స్ట్రాంగ్గా ఉండాలి యాక్చువల్లీ. సో అందువల్లే నాకు బాగా నచ్చింది. ప్రియ గారు ఆ స్టాండ్ తీసుకోవడం నాకు బాగా నచ్చింది. కొద్ది క్లమ్జీ అటు ఇటు అయింది, బట్ స్టిల్ ఆవిడ వాటే నగ్గింది. ఇంతలో బిగ్ బాస్ ఏమన్నాడంటే, ఇమ్మాన్యుయల్ ఇదంతా తుడవడానికి నీకు ఎంతసేపు పడుతుంది అంటే, తుడుస్తారంట, తుడుస్తాను బిగ్ బాస్ అన్నాడు. ఇంకెందుకు లేట్ మరి చీపురు గట్టి తీసుకుని తుడవటం కానీ అంటే ఇంకా ఆయన స్టార్ట్ చేశాడు. చీపురు గట్టి తీసుకుని తుడవటం నెమ్మదిగా స్టార్ట్ చేశాడు అనమాట. ఇంతలో మరి ఏం పుట్టుకొచ్చింది ఏమో తెలియదు కానీ హరీష్ గారు నా మార్క్ నేను చూపించుకోవాలనుకున్నాడో లేకపోతే ఏమో తెలియదు కానీ హైలైట్ అవడం కోసమో కానీ వచ్చి కెలికించుకుని మానిటర్గా మళ్ళీ నేను మానిటర్ని కాబట్టి అన్నట్టు అతను వచ్చి అప్పుడు చెప్పాడు అనమాట, ఎందుకు క్లీన్ చేయరు, ఇప్పుడు కొన్ని ఉన్నాయి క్లీనింగ్ డిపార్ట్మెంట్లో ఇంతకుముందు కొంతమంది ఎవరైతే ఉన్నారో ఖాళీగా ఉన్నారు కదా, వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళు ఎందుకు వర్క్ చేయకూడదు, సంజన గారు మీరు ఈ వర్క్ చేయండి అండ్ సుమన్ శెట్టి గారు మీరు ఈ వర్క్ చేయండి అని చెప్పి ఆయనే చెప్పేస్తున్నాడు. కామనర్స్ వీళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు కదా బ్యాడ్జెస్. సో బేసిక్గా ఎవరి తరపున మీరు మాట్లాడుతున్నారంటే సమాధానం సరిగ్గా చెప్పడం, ఇది నా కాలు నేను తీసుకుంటా అంటాడు. ఎవరి కాలు ఎవరు తీసుకుంటున్నాడు, నువ్వు మానిటర్ అయ్యి ఉండొచ్చు, బట్ కామనర్స్ అందరూ ఒక మాట మీద ఉంటారు కదా. వీళ్ళందరూ ఒక యూనిటీగా ఉంటేనే కదా ఎదుటోడికి ఆ యూనిటీ కనిపించేది. ఒక మాట వీళ్ళతో కూడా అడిగి మాట్లాడుంటే బాగున్నావు. ఈవెన్ దో నువ్వు మానిటర్ అయినప్పటికీ కూడా, అది నీ డెసిషన్ అయినప్పటికీ కూడా అడగడం ఇది నాదే డెసిషన్ అని చెప్పని అంటాడు, నేను డెసిషన్ తీసేసుకుంటానని చెప్పి అంటాడు. మమ్మల్ని కూడా ఒకసారి అడగొచ్చు కదా అంటే అడగడం, ఇది నా డెసిషన్ ఏది వచ్చినా నేను చూసుకుంటానంటాడు. ఒకసారి హైపర్ అవ్వు, 2 సార్లు హైపర్ అవ్వు, సిచ్యువేషన్కి సంబంధం లేకుండా ఊరికి హైపర్ అయిపోతున్నారు అనుకోండి, రేపు పొద్దున్న నిజంగా హైపర్ అయితేనే కానీ ఎవడ హెడ్ మెంటల్ నా కొడుకు అనిపిస్తుంది. ఆబ్వియస్లీ ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది. చాలా పెంట చేశారు, చాలా దరిద్రంగా అనిపించింది చూడడానికి కూడా. ఏదో మంచి హైప్ వస్తుంది ఇతను, నేను మాట్లాడితే ఊరుకోను, నేను ఆజానుబాహుణ్ణి, నేను పెద్ద పౌరుషం కలిగి ఉన్నోడిని, నేను కొట్టేస్తాను తిప్పేస్తాను చంపేస్తానని చెప్పి అన్నారు. ఇదే ఓవర్ ఎలివేషన్లు అంతే. బేసిక్గా ఒకటి గురించి ఎలివేషన్ అవతలోడు ఇవ్వాలి, నీ గురించి చూసిన పక్కనోడు ఇవ్వాలి ఎలివేషన్. నీకు నువ్వే ఇచ్చుకుంటే దాన్ని ఎలివేషన్ అంటారు, సెల్ఫ్ డబ్బా అంటారు. సో నువ్వు అది ఎంత కొట్టుకున్నా కానీ సౌండ్ నీ వరకే తప్ప ఎదుటోటికి ఇరిటేషన్గా అనిపిస్తుంది. సో కట్ చేస్తే నెక్స్ట్ వీళ్ళందరూ ఫుడ్ తింటున్నారు. ఫుడ్ తింటుంటే ఇమీడియట్గా బిగ్ బాస్ ఏం చెప్పాడంటే, ఫుడ్ అక్కడితో వదిలేసి వెళ్ళిపోండి ఎక్కడ వాళ్ళు అక్కడ అని చెప్పని అన్నారు. సో ఫుడ్ బయట ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో సెలబ్రిటీస్కి వర్తించదు. సో సెలబ్రిటీస్ని కాసేపు పక్కన ఉన్నారు. అప్పటికే కొంత తిన్నారు, బట్ స్టిల్ కొంతమంది మధ్యలోనే వెళ్ళిపోయారు. సంజన గారు లాంటి వాళ్ళు అయితే అసలు తినలేదు అనుకుంటా. సో వెళ్ళిపోయారు. మనలో మనమాట బేసిక్గా బిగ్ బాస్కి వచ్చే ముందే నీకు తెలుసు కదా, ఆకలి దిప్పులు ఉంటాయి, ఎక్కువసేపు ఆకలితో ఉంచుతారు. ప్రతిదీ టాస్క్, నువ్వు అన్నిటికీ సిద్ధమయ్యే అనుభవించే వచ్చావు. ఈ విషయం నీకు తెలుసు, అక్కడ ఫుడ్ వద్దన్నవాడికి తెలుసు, చూసే మనకే తెలుసు, వీళ్ళందరికీ తెలుసు. మనకే ఇంత తెలిసినప్పుడు అక్కడ ఉన్న కంటెస్టెంట్కి తెలీదా? సరే కాసేపు పాజిటివ్గా ఉందాం. హరీష్ గారు వచ్చి కెమెరా ముందుకు వచ్చి కళ్ళంట నీళ్ళు పెట్టుకుని అడిగాడు అనమాట, ఏమని, బిగ్ బాస్ మానిటర్గా నేనున్నాను, నా కోసం వాళ్ళు చాలా బాగా పనిచేశారు, ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ గారు, ఇది గుర్తుపెట్టుకోండి, ముఖ్యంగా ఇమ్మాన్యుయల్ గారు చాలా బాగా పనిచేశారు, నాకు వాళ్ళ ఖాళీ కడుపుతో ఉండటం నాకు నచ్చట్లేదు, కాబట్టి ఇది నా కాల్గా నేను తీసుకుంటున్నాను, మీరు ఒక్క మాట చెప్పండి, మీకు ఆల్రెడీ తెలుసు కదా, మీరు ఒకసారి ఆలోచించండి అన్నాడు. ఎవరికి తెలియదు, బిగ్ బాస్కి తెలీదా, మనం అనమాట, బిగ్ బాస్కి తెలీదా,
వీళ్ళు ఎంతసేపు ఉంటారన్నో, వీళ్ళ పేషెంట్స్ని టెస్ట్ చేయడానికన్నో, లేదంటే ఇంకో కొత్త కంటెంట్ ఏదో వస్తుందనో కదా మొత్తానికి ట్రై చేసింది. నువ్వెందుకు వెళ్ళి బిగ్ బాస్ని రిక్వెస్ట్ చేయడం? సరే నీ కంటెంట్ కోసం సొంతంగా నీకున్న మానవతా దృక్పథంతో అడిగారని అనుకుందాం. ఆ మానవతా దృక్పథంతో అడిగినప్పుడు ఇమ్మాన్యుయల్ మీద ఒక మంచి ఒపీనియనే కదా ఉంది. సరే మీ ఇమ్మాన్యుయల్ కోసం అడిగారు, బయటకు వెళ్ళి ఫుడ్ తీసుకుని వెళ్ళి డైరెక్ట్గా ఇచ్చేస్తున్నారు. నువ్వు ఎవరివి? బేసిక్గా కామనర్వే. ఇందాకంటే నువ్వు మానిటర్ ఓకే, ఇప్పుడు కామనర్ నువ్వు వీళ్ళిద్దరికీ మానిటర్ అయినప్పటికీ కూడా నువ్వు ఒక కామనర్. తిరిగి పక్కన ఉన్న కామనర్స్ ఎవరైతే ఉన్నారో కామన్ కంటెస్టెంట్స్, వాళ్ళతో ఒక మాట అడిగి వెళ్ళి ఇస్తే అదొక అందం. లేదు నేను డైరెక్ట్గా తీసేస్తాను, నేను డైరెక్ట్గా వెళ్ళి ఇచ్చేస్తానని చెప్పి నువ్వు బాసీగా బిహేవ్ చేస్తే ఏంది అర్థం? నీకు నువ్వే డెసిషన్ తీసేసుకుని మీరు హైలైట్ అవ్వండి. ప్రతి గుంపులో కూడా ఉంటాడు, ఆడే హైలైట్ అవ్వాలని చూస్తుంటాడు, ఆడే ముందుకు ఉండాలని చూస్తాడు. సిచ్యువేషన్ ఏదైనా కానీ ముందు ఆడు మార్కాడు వేసేసుకోవాలి అర్జెంట్గా వెళ్ళి. ఆడు కోపిస్టోడ్ అంటే కోపిస్టోడ్ అన్నట్టు ముద్రించేసుకోవాలి. బాసీ అంటే బాసీ, లీడర్ అంటే లీడర్. అది ఆ ఫేక్ లీడరిజం చూపించడానికి ట్రై చేస్తూ ఉంటాడు బేసిక్గా. సో అలాంటి వాళ్ళే హరీష్ గారు అనిపించింది నాకు. వెళ్ళి బనానాస్ ఇచ్చేసి మీరు ఫుడ్ తినండి అని చెప్పని అంటారు. వాళ్ళు ఏమో అవసరం మాకు వద్దురా మొర్రో అని చెప్పని అన్నారు. ఎందుకంటే వాళ్ళకి టాస్క్ తెలుసు, బిగ్ బాస్కి ఎందుకు వచ్చారో వాళ్ళకి తెలుసు, బిగ్ బాస్ ఎందుకు ఆకలితో ఉంచుతాడో కూడా వాళ్ళకి తెలుసు. అని తెలిసిన తర్వాత కూడా మాకు వద్దురా మొర్రో అని వాళ్ళు అంటుంటే ఈ నెలలు ఇస్తున్నారు. సరే పాజిటివ్గా నిజంగా అవతలవాడు ఆకలితో ఉంటూ కొంతమంది తట్టుకోలేరు. సో అలాగే ఈయన కూడా అనుకుందాం, అవతలవాడు వద్దు 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 అంటున్నా కానీ లేదు తినండి అని చెప్పి మళ్ళీ స్ట్రెస్ చేసి నొక్కి చెప్పడం అనవసరం బేసిక్గా. అలా ఆకలితో వాళ్ళు అక్కడ ఏమన్నా ఇది ఇచ్చారనుకోండి, అది బిగ్ బాస్ మీదకే వస్తుంది, జనాల మీదకే వస్తుంది, ఎవరైతే పంపించారో వాళ్ళ మీదకి వస్తుంది. సో ఎందుకు వచ్చిన తలకైపోటు? కాబట్టి వాళ్ళు కూడా ఎంతవరకు ఉంచాలో అంతవరకే ఉంచుతారు. ఇది అర్థమైన తర్వాత కూడా మీరు ఎక్కువసేపు అడుగుతుంటే చూసే ఆడియన్స్కి వీళ్ళందరికీ డౌట్ వస్తుంది. అక్కడున్న వాళ్ళకి వాళ్ళకే డౌట్ వచ్చినప్పుడు చూసే ఆడియన్స్కి డౌట్ రాదా? ఎనీహౌ అతను ఇలా అడుగుతూనే ఉన్నారు. తర్వాత శ్రీజ గారు వీళ్ళందరూ కూడా చెప్తూనే ఉన్నారు, అది అందరికి ఎఫెక్ట్ అవుతుందేమోనండి, ఆయన వద్దన్నాడంటే ఏదో ఉంటుంది కదా, సో అందరికి ఎఫెక్ట్ అవుతుంది వద్దు అని చెప్పారన్న. ఆఖరికి వాళ్ళ గ్రూప్లో ఒకరైనా తనుజ గారు కూడా వచ్చి చెప్పారనమాట, ఏమని, ఒకవేళ మీరు కానీ ఇది చేస్తే కనుక, ఆయన వద్దు అన్నది మీరు చేస్తుంటే కనుక ఆ ఎఫెక్ట్ బిగ్ బాస్ హౌస్లో అందరికీ పడుతుంది. ఆయన కోపం వచ్చి ఏదో చేశాడు అనుకోండి, మొత్తానికి ఫుడ్ లేకుండా పోతుంది. ఎందుకు వచ్చిన గొడవ మాకు కూడా ఎఫెక్ట్ అవుతుంది, దయచేసి వెళ్ళిపోండి అన్నారు. ఇక ఆయన చేసేదేం లేక సరే అయితే అని చెప్పి నెమ్మదిగా వెళ్ళిపోయాడు. సో అనుకున్నదే జరిగింది. లోపలికి వెళ్ళిన తర్వాత కొద్ది కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నాడు, ఎమోషనల్ అయ్యాడు. ఓకే, నిజంగానే జెన్యూన్ పర్సన్, అవతరాడు ఆకలితో ఉంటే తట్టుకోలేడేమో అనుకుందాం. బట్ ఈ ఎపిసోడ్కి ఈ ఎమోషన్ ఏదైతే ఉందో అది ఒక్క ఎపిసోడ్తోనే పోదు. దీన్ని బట్టి మిగిలిన 120 రోజులు ఎన్ని రోజులు అయితే ఉన్నాయో అన్ని రోజుల్ని జడ్జ్ చేస్తారు. అన్ని రోజులు నువ్వు అలాగే ఉంటావా చూడాల్సిందే. ఒకవేళ అలాగే ఉంటే రియల్లీ అప్రిషియేట్ ఇట్. బట్ బిహేవియర్ అయితే చాలా చెత్తగా అనిపించింది. ఎనీహౌ వెళ్ళారు, పాపం కూర్చున్నారు, ఏడుతున్నారు. ఈ లోపు డిమోన్ పవన్ వచ్చి కొద్దిగా కన్సల్ట్ చేయడానికి ట్రై చేశాడు. బట్ స్టిల్ మళ్ళీ ఇదే సెల్ఫ్ డబ్బా. నువ్వు ఎమోషన్గా ఉంటే ఎమోషన్గా ఉండు అంతే తప్ప మళ్ళీ అక్కడ వచ్చి నేను ఎలాంటి వాడినో నీకు ఆల్రెడీ తెలుసు కదా, నేను చంపేస్తాను, నరికేస్తాను, నేను మామూలుని కాదు, అసలు నాకు కోపం వచ్చిందంటే నేను చాలా బ్రూటల్గా ఉంటానని ఉండు. ఎవడొద్దన్నాడు? మరీ బ్రూటల్నెస్ ఎక్కువైతే బయటికి పంపేస్తారు. మాట్లాడితే నన్ను బయటికి పంపితే శివాజీ గారిలాగా ఇక ప్రతి ఒక్కరు స్టార్ట్ చేస్తారబ్బా, మీకు ఇష్టం లేకపోతే నన్ను పంపేయండి బయటికి, నేను వెళ్ళిపోతాను అంతే తప్ప ఎదుటోడు కడుపు దగ్గర నుంచి కూడు లాక్కుంటే నేను ఊరుకోను. ఎవడో లాక్కోడు. ఆ విషయం మీకు తెలుసు, నాకు తెలుసు. ఏందో ఈ కైండ్ ఆఫ్ సింపతి కార్డులు ఇతని దగ్గర నుంచి వస్తాయని నేను అసలు అనుకోలేదు. ఎందుకంటే హరీష్ గారు అంటే నా వరకు కరెక్ట్గా పాయింట్ పెట్టి, కరెక్ట్గా స్ట్రాంగ్గా మాట్లాడి, గట్టిగా గేమ్ ఆడి, ఉండాల్సిన చోట పాయింట్లు పెట్టి పర్ఫెక్ట్ లాజిక్తో ఎండ్ చేస్తాడు. ఇది నాకు తెలిసింది హరీష్ గారి గురించి. ఇతను ఏందో సర్లే ఏదో ఎటో పోతుంది సర్లే. సో ఇది బిహేవియర్ అయితే చాలా చండాలంగా అనిపించింది. కన్సోల్ చేస్తున్నప్పటికీ, అతను ఏడుస్తున్నప్పటికీ అయ్యో పాపం ఒక 50% అనిపించింది. శ్రీజ గారు కూడా తీసుకెళ్ళి బనానాస్ ఇవ్వడానికి ట్రై చేస్తారు. బేసిక్గా కామనర్స్ అందరికీ ఉన్న మైనస్ ఏంటంటే అవతల ఆకలితో ఉన్నారేమో అన్న బాధ వీళ్ళకు ఉంది. అందువల్ల శ్రీజ గారు కూడా తీసుకెళ్ళి ఇచ్చారు. ఇప్పుడు శ్రీజ గారు తీసుకెళ్ళి ఇవ్వడానికి, హరీష్ గారు తీసుకెళ్ళి ఇవ్వడానికి ఎంత తేడా ఉంది. ఒక్కడే వెళ్ళిపోయి ఇచ్చేయడం వేరు, వీళ్ళందరూ మాట్లాడుకుని ఇది ఫుడ్లో భాగం కాదు అని బనానాస్ తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంటెన్షన్తో ఇవ్వటం వేరు. సో మొత్తానికి ఇచ్చారు. బట్ వీళ్ళు సిద్ధంగా లేరు, మొర్రో మాకు ఆకలి ఇట్లేదు దొబ్బేయండి అని చెప్పి అంటున్నారు. ఎందుకంటే ఇది ఏమన్నా టాస్క్ ఏమో, వద్దు అన్న తర్వాత కూడా వీళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఇదేమో టాస్క్ ఏమో అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఇంతమంది వచ్చి తినండి అంటుంటే. సో దీనివల్ల ఏమన్నా మళ్ళీ వెనక రిఫ్లెక్ట్ అవుతుందేమో, మాకు ఏమన్నా నెగిటివ్ అవుతుందేమో అని చెప్పి అనుకున్నారు. ఈ అనుమానంతోనే ఒక రోజు గడిచిపోయింది. ఇంతలో మన ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కామనర్స్ అందరూ కూర్చొని స్టార్ట్ చేశారనమాట, ఎవరు ఫేకు ఎవరు జెన్యూన్ అని చెప్పని అన్నారు. సో ఫేకు జెన్యూన్ అనేది ఒక రోజులో చెప్పలేము. నాకు తెలిసి ప్రియ గారు ఒకటే మాట అన్నారు. ప్రియ గారు ఏమన్నారంటే ప్రతి ఒక్కరు కూడా నటిస్తున్నారు, వాళ్ళకున్న మంచితనాన్ని నటిస్తూ నన్ను ఇది చేయమంటారా, నేను ఇది చెయ్యాలా, ఈ వర్క్ చెయ్యాలా అని చెప్పని అంటున్నారు. నాకు ఎవరు జెన్యూన్గా అనిపించట్లేదు, ఎవరు ఆటలు వాళ్ళు ఉన్నారు అని చెప్పని అన్నారు. మనీష్ గారు కూడా కనెక్ట్ అయ్యారు, హైఫై ఇచ్చారు. అంతే మరి ఫస్ట్ డే అందరూ అలాగే ఉంటారు. ఈవెన్ వీళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నప్పుడు వాళ్ళు అలాగే అనుకుంటారు, కామనర్స్ కొంతమంది ఇలా ఉండటానికి ట్రై చేస్తున్నారని. బోత్ సైడ్స్ ఇది నార్మలే. మొదటి వారమే నాకు తెలిసి, ఒక్కసారి నామినేషన్స్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అయిపోద్ది. అప్పటి వరకు ఫ్రెండ్స్గా ఉన్న వాళ్ళు కూడా ఎనిమీస్ అయిపోతారు. గేమ్ మారిపోతే, గేమ్ ఆడే తీరు మారిపోద్ది, ఆలోచన మారిపోద్ది, ప్రతిదీ మారిపోద్ది.
ఇంతలో అదేదో దరిద్రగొట్ట టాస్క్ అంటే పెళ్లి చూపుల టాస్క్ ఏదో పెట్టారు. ఆ పెళ్లి చూపుల టాస్క్ ఏదో జరుగుతుంది. బట్ టాస్క్ చూపిస్తాడేమో కంగారు పడ్డాను. లక్కీగా టాస్క్ చూపించలేదు. ఆ టాస్క్ జరుగుతున్నప్పుడు రీతు గారు వచ్చి బిస్కెట్ ప్యాకెట్ ఏదో దొంగతనం చేస్తే దాని మీద శ్రీజ గారు స్టాండ్ తీసుకుని వద్దు అలా చేయొద్దు, మేము ఇస్తేనే తీసుకోండి అని చెప్పని తీసేసుకుని మళ్ళీ వెళ్ళి శ్రీజ గారు ఇచ్చేశారు. గుడ్, ఓకే. బట్ తనుజ గారే కొద్దిగా ఏదో ఓవర్ చేయడానికి ట్రై చేశారు. అదేదో ముందే చెప్పొచ్చు కదా, ఫస్టే చెప్పొచ్చు కదా, ఇదేదో ట్రై చేశారు. తనుజ గారు ఎప్పుడైనా నాకు నెగిటివ్ మూమెంట్ వస్తే నేను వేసేసుకుందాం అన్నట్టు రెడీగా ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రతి చోట కూడా కాఫీ ఎందుకు మాకు ఇవ్వట్లేదు, కాఫీ కూడా మాకు ఇవ్వచ్చు కదా, అది చేయొచ్చు కదా, ఇది చేయొచ్చు కదా, ఏదో ఆవిడ ఏదో ట్రై చేస్తున్నారు. పాపం నెగిటివ్ మూమెంట్ ఆవిడ చోటకి ఆవిడ దగ్గరకు ఒక్కసారి వస్తే ఆవిడ ప్రూవ్ చేసుకుంటుంది మా ఆవిడలో ఉన్న నెగిటివ్ యాంగిల్ని. కట్ చేస్తే నైట్ అయింది. సో ఆ డేరాలు ఓపెన్ చేస్తే వాళ్ళందరికీ అక్కడ ఫుడ్ అరేంజ్ చేశారు. పాపం మన వాళ్ళు వరద బాధితుల్లాగా పులిహోర పొట్లాల కోసం వరద బాధితుల్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి థ్యాంక్స్ బిగ్ బాస్ అది ఇది అని చెప్పి మొత్తానికి ఎవరికి ఇచ్చిన తిండిని వాళ్ళే తినడానికి వెళ్ళి కూర్చొని ఉన్నారనమాట. సో కామనర్స్కి వేరుగా అండ్ సెలబ్రిటీస్కి వేరుగా అనుకుంటా. సో అలా వేరుగా కూర్చొని ఉన్నారు. ఇంతలో బిగ్ బాస్ చెప్పాడు ఎవరికి పెట్టింది వాళ్ళు మాత్రమే తినండి అని చెప్పాను. సో ఒకళ్ళు ఊరించుకుంటున్నారు, ఏడిపించుకుంటున్నారు. ఈ ప్రాసెస్లో ఎక్కడో సరదాగా మాట్లాడుతూనే రెడ్ పువ్వు అని సంథింగ్ ఏదో అన్నారు. అక్కడ ఏదో టాపిక్ వచ్చింది. ఈలోపు ఇమ్మాన్యుయల్ గుండ్ అంకుల్ అని చెప్పాను అన్నాడు. తప్పే, ఫస్ట్ ఆఫ్ ఆల్ తప్పే ఆ మాట అన్నాడు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నాకు తెలిసి మనీష్ గారిని కూడా అన్నారని చెప్పని అన్నారు. కొంతమంది తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు. నువ్వు తీసుకున్నప్పుడు మొదట్లోనే చెప్పేస్తే ఒక మాటతో అయిపోద్ది. అండ్ అది చెప్పేది కూడా అంత హార్ష్గా చెప్పక్కర్లేదు. ఎందుకంటే అవతలోడు చెప్పేవాడు నిజంగా ఇంటెన్షనల్గా అనేవాడు కాదు, అదేదో చిన్న కామెడీగా ట్రై చేయాలని. అందరూ మనలా మూడీగా ఉండరు, అందరూ మనలాగా 24 గంటలు కోపంగా సావరు. కొంతమంది నవ్విస్తూ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళు ఉన్నారు కాబట్టి ప్రపంచంలో బతికి చేస్తుంది, లేదంటే అందరూ కొట్టుకు సచ్చేటోళ్ళే. అందులోని బిగ్ బాస్ హౌస్ కాబట్టి అలాంటి పర్సన్ ఒకళ్ళు ఉండాలి. సో కామెడీని రివర్సల్ ఎందుకు తీసుకుంటారో నాకు అర్థం కాదు. బట్ కొన్నిసార్లు మోతాదు దాటితే ఇబ్బంది అవుతుంది కాబట్టి అదే అతనికి ఇబ్బంది కాబట్టి మొదట్లోనే నో అని చెప్పేయచ్చు. సో ఆ మాటగా గుండ్ అంకుల్, థ్యాంక్ యూ గుండ్ అంకుల్ అని చెప్పాను అన్నాడు. అంతే, మాట జాగ్రత్త అని చెప్పని అన్నాడు. ఇంతలో బిగ్ బాస్ లేచి ఇమ్మాన్యుయల్ని లేపి ఈ గార్డెన్ అంతా క్లీన్ చేయడానికి నీకు ఇప్పుడు ఎంత అవుతుంది, ఎంత టైం అవుతుంది అని చెప్పని అన్నారు. మానిటర్ డిసైడ్ చేస్తాడు అని చెప్పని అన్నారు. మానిటర్ని ఇప్పుడే కెలికాను బిగ్ బాస్, నా వల్ల కాదు, అతని గంట అంటాడు అని చెప్పని అన్నారు. కొద్దిగా ఆలోచించుకొని చెప్పండి అన్నాడు. ఇమ్మీడియట్గా ఇతను కూడా హరీష్ రెచ్చిపోయాడు. నువ్వు కూడా ఆలోచించి బ్రదర్, ఆలోచించి మాట్లాడు అని చెప్పని అన్నాడు. ఇమ్మాన్యుయల్కి అర్థమైంది. అందుకే మధ్యలో వెళ్ళి కూడా సారీ చెప్పాడు చేయి పట్టుకొని. బట్ స్టిల్ ఆయన యాక్సెప్ట్ చేయలేదు. అతనికి ఒక మూమెంట్ వచ్చేసింది, అమ్మయ్య నేను హైలైట్ అవ్వడానికి ఇప్పుడు మూమెంట్ వచ్చింది అని చెప్పి చేసేసాడు, ఓవర్ యాక్షన్ చేసేసాడు. జాగ్రత్తగా ఉండు, నేను కూడా ఒక మాటని సారీ చెప్తే తీసుకుంటావా అంటే ఇమ్మన్యుయల్ తీసుకుంటానని అన్నాడు. నేను తీసుకుంటానండి పర్వాలేదని చెప్పని అన్నాడు. మర్యాదగా వచ్చి సారీ కూడా చెప్పాడు. తప్పే, ఇమ్మన్యుయల్ గారు చేసింది తప్పే కాదనట్లేదు. బట్ స్టిల్ అతను సారీ వెంటనే చెప్పాడు కూడా. సో ఉంటుంది, రెండు సైడ్లు న్యాయం ఉందండి. ఇతను అనటము తప్పే అండ్ అట్ ద సేమ్ టైం అన్నందుకు ఇతను తిట్టడం వరకు ఓకే. బట్ స్టిల్ ఎంతవరకు ఒక మోతాదు వరకే. ఇతను దాన్ని పెంచుకుంటూ వెళ్ళి ఈయన తగ్గలేదు మాట పెరుగుతుంది. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేటప్పటికి ఏ మాట కోసం అన్నారు అనేది మర్చిపోయి ఏదేదో పాయింట్లు మాట్లాడేసుకుంటున్నారు. చూసుకుందాం, నా చూద్దు కానీ నేను బరస్ట్ అయితే ఎలా ఉంటుందో నీకు తెలియదు, నా యాక్షన్ నువ్వు తట్టుకోలేవు, నేను యాక్షన్ చేసినప్పుడు నువ్వు రియాక్షన్ ఇవ్వు, అప్పుడు చూద్దాం, అప్పుడు చూసుకుందాం, దీన్ని ఎంతవరకు తీసుకెళ్ళి నాకు తెలియదు అంటే ఎవడవు నువ్వు అసలు బేసిక్గా ఒక కామనర్ అంతే. నువ్వు మాస్క్ మ్యాన్గా బయట పరిచయం, ఓకే, నీ బోల్డ్నెస్ని, నీ తెగింపుని, నీ పొగర్ని ఇవన్నీ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ వరకు చూపించుకున్నావు ఇప్పటి వరకు. బట్ ఇప్పుడు కొన్ని లక్షల మంది చూస్తున్నారు. చాలా చిరాగ్గా ఉంటుంది. అనవసరంగా మనకున్న వెయిట్ని, మన క్యారెక్టర్కి ఉన్న వెయిట్ని, ఒక కంటెస్టెంట్గా మన మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ని ఇదన్నీ దొబ్బుతాయి. సో చాలా చండాలంగా అనిపించింది ఆయన బిహేవియర్. బట్ స్టిల్ అయిపోయిన తర్వాత కూడా ఈ భోజనం, ఈ తతంగం ఇదంతా అయిపోయిన తర్వాత కూడా మనోడు వెళ్ళి సారీ చెప్పాడు. అయినా కానీ అది సర్లే నాకు ఎవడన్నా నచ్చితే ఇక్కడ పెట్టుకుంటాను, లేదంటే ఏందో నువ్వు ఇక్కడ పెట్టుకుంటే ఎందుకు, ఇక్కడ పెట్టుకుంటే ఎందుకు తలపోటీ అదొక ఎక్స్ట్రా. కాకపోతే ఒక చోట అయింది, ఇంకో చోట వదిలేయాలి. అండ్ లక్కీలీ సృష్టి గారు అనుకుంటా మధ్యలో మీడియేటర్గా ఉండి వీళ్ళిద్దరిని కొద్దిగా కలపడానికి ట్రై చేశారు. అప్రిషియేట్ ఇట్. ఓకే, ఇంత పెంట జరుగుతుంటే ఒక పక్క నుంచి వీళ్ళు ఒక దరిద్రగొట్టి టాస్క్ పెట్టుకున్నారు సార్. బిగ్ బాస్ కూడా ఇవ్వడం ఇలాంటి టాస్క్లు, ఎందుకంటే బిగ్ బాస్ కూడా ఈసారి చూపించాలనుకోలేదు. వీళ్ళు క్రియేట్ చేసుకున్నారనమాట ఈ పులిహోర పొట్లాల పంచాయతీ. ఆ కన్రప్ ఏదో ఊడిపోతే మన సోల్జర్ పవన్కి ఏదో కళ్ళలో కళ్ళు పెట్టుకునే టాస్క్ అనుకుంటా. రీతూ చౌదరి గారు వచ్చి పవన్ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తున్నారు, ఎవరు ఫస్ట్ కన్ను అరిపితే వాళ్ళు ఓడిపోయినట్టు అనమాట. ఇప్పుడు ఈ కళ్ళల్లో కళ్ళెట్టి చూసుకోవడాలు, మన వాళ్ళు జూమ్ వేసుకోవడాలు, దాన్ని ఎడిట్లో కట్ చేయటాలు, మంచిలో బీజిఎం వేసేయటాలు, ఏందో ఈ పులిహార పంచాయతీని పక్కన పెడితే బాగుంటుంది అబ్బా. లేదా రియల్గా జెన్యున్గా పంచాయతీ జరిగినా ఓకే. ఎప్పుడో అఖిల్, మోనాలు, అభిజిత్ ఈ బాగుండేవి లవ్ ట్రాక్లు కొన్ని. అవి లవ్ ట్రాక్లు అన్నాం బట్ బాగుండేది. ఆ ట్రయాంగిల్ లవ్ స్టోరీ అది ఇది బాగుండేది. కానీ ఉండగా దరిద్రం అయిపోయినాయి అవి, ఈ లవ్ ట్రాక్లు ఇవ్వదు. దీనివల్ల డ్రామా బిల్డ్ అయితే ఓకే, అవి జెన్యున్గా ఉంటాయంటే అవి ఓకే. ఇప్పుడు జనాలు తెలుగు మీరిపోయారు, ప్రతి ఒక్కరు తెలుగు మీరిపోయారు.
సో అదంతా ఫేక్ అన్న విషయం చూసేవాడికి తెలుస్తుంది. మన రీతు గారు ఎంత జెన్యున్గా చూశారంటే నిజంగా అవతరాడు ఇప్పుడు సోల్జర్ అయిపోతాడేమో అనిపించింది, అంత ప్రేమగా చూసేసింది ఆ మనిషి. ఇతను వేసిన క్లోజప్లు కూడా అలాగే ఉన్నాయి. ఏమో మొత్తానికి అయ్యింది, రీతు గారు ఓడిపోయారు, ఆవిడ కండ్రప్ వేసేసింది. మన సోల్జర్ నాకు తెలిసి రాత్రి నిద్రపోయాడో లేదో పాపం, ఆ క్లోజ్లో కనపడుతూ ఉంటుంది కదా, నువ్వు నాకు నచ్చాలో అది ఉంటుంది కదా, ఆయన ఏమైందిరా నీకు కళ్ళు చూస్తే సొల్లుగా అర్చడమేనా అని ఆ డైలాగ్ ఉంటుంది పాపం రాత్రి అంతా ఆయనకి. ఏమైందిరా నీకు కళ్ళు చూస్తే సొల్లుగా అర్చడమేనా, నాకు నీ కళ్ళు నచ్చలేదు నచ్చలేదు నచ్చలేదు. ఏం జరుగుద్దాం మరి తర్వాత పులిహార పంచాయతీ. సో ఇక్కడతో అయిపోయింది. తర్వాత కాసేపు టాస్కుల గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళు ఎలాగా వీళ్ళు ఎలాగా అని చెప్పి మాట్లాడుకున్నారు. నైట్ లగ్జరీ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నారు, వాళ్ళకి ఎలా వండి పెట్టాలి, ఎంత బడ్జెట్లో వండి పెట్టాలి, ఇదంతా మాట్లాడుకున్నారు. సో అక్కడతో అయిపోయింది. మధ్యలో తనుజ గారు ఏదో కొద్దిగా లీనియన్స్ తీసుకుని భరణి గారితో మాట్లాడుతున్నారు, కాఫీని దొంగతనం చేద్దామా ఇది అని చెప్పి. కొద్దిగా అభిజిత్తులు ఏదో ట్రై చేద్దాం అనుకుంది దొంగతనం. ఈ ఫస్ట్ డే ఇంతే, ఇంకా ఇవన్నీ ఇప్పుడు ఇలా నడిచేయే వ్యవహారాలు. బట్ నామినేషన్స్ ఉంటాయేమో అనుకున్నాను. ఈరోజు జరిగిన దాన్ని బట్టి రేపు పొద్దున్న నామినేషన్స్ ఉండొచ్చేమో, ఆర్ఎల్స్ ఇంకొక 5 రావాలంటే అసలైంది అమ్మ మాలికే, చిట్టి బిగిల్స్, రమ్య, మోక్ష ఇంకా రాలేదు. ఆవిడ ఇప్పుడు అసలు వచ్చేస్తారేమో అనుకున్నాను. ఆవిడ వచ్చాక రివ్యూస్ వేరే లెవెల్లో ఉంటాయి. నాకు చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయన్నమాట, ఏ రేంజ్లో వస్తుంది, ఎంత పెంట జరుగుతుంది అని. పెంటని కాదు, అయ్యా కొద్దిగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఆవిడ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఆవిడ వచ్చిన తర్వాత నామినేషన్స్ ఉంటాయేమో అన్నిటికీ కలిపి, లేదా రేపే ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. సో ఎపిసోడ్ ఇప్పటివరకు అయితే ఇది. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మీకు ఎవరు బెస్ట్ అనిపించారో ఒకసారి చెప్పండి. అండ్ ఇందాక సంజన గారి గురించి ఒకటి చెప్తున్నాను కదా, ప్రతి ఎపిసోడ్లో నేను ఇది గమనిస్తానో లేదో తెలియదు కానీ ఎపిసోడ్ చూస్తున్నంతసేపు ఎవరు హంగర్గా ఉన్నారు అంటే ఏదో చెయ్యాలని, నేను కనిపించాలని, ఏదో విధంగా నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలని, చిన్న చిన్న విషయాల్లో కూడా నేను ఏదోలా ఉండాలని చెప్పి అడుక్కునేలాగా మరి నేను ఉంటాను, నేను చేస్తాను అనే టైప్కి ఎండలో ఉండి అవన్నీ చేసింది సంజన గారు. కావాలంటే మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి, సంజన గారు చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. నేను కిచెన్ వర్క్ చేస్తానన్నారు, తుడిచే వర్క్ చేస్తానన్నారు, ఏ వర్క్ ఇచ్చినా చేస్తానన్నారు. లాస్ట్కి హరీష్ గారు లేచి ఇమ్మాన్యుయల్ అండ్ సంజన గారు వీళ్ళిద్దరూ కలిసి చేస్తారో బిగ్ బాస్ రేపు మార్నింగ్ కల్లా చేస్తారో ఆఫ్టర్నూన్కి వర్క్ అని చెప్పని అన్నారు. సంజన గారు ఏదోలాగా ఇన్వాల్వ్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, అట్లీస్ట్ ఏదో విధంగా నేను కనపడాలి అని చెప్పి ఆవిడ ట్రై చేస్తున్నారు. సో నాకు ఎందుకో సంజన గారిది ఈ రోజు నాకు బాగా నచ్చింది. ఆవిడ నేను కనిపెట్టాను, అట్లీస్ట్ కనిపెట్టడం పెద్ద మాటలే కానీ బొంగు నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ హీరో ఆఫ్ దిస్ ఎపిసోడ్ ఈస్ ఇమ్మాన్యుయల్. ఆబ్వియస్లీ అతను కామెడీ కానీ ప్రతిదీ వర్క్ కానీ, వర్క్ విషయంలో కూడా చాలా పెద్ద వర్క్ ఉంటుంది, మనకు తెలియదు కాబట్టి మనం ఏదో నోటి మాటతో చెప్పేస్తున్నాం. సో అది సో ఇప్పటి వరకు జరిగింది అయితే ఈరోజు ఎపిసోడ్లో అయితే బెస్ట్ అతను, వరస్ట్ అయితే ఆబ్వియస్లీ హరీష్ గారు. ఇంకా చేసేదేం లేదు, చాలా దరిద్రం. కొద్ది గొప్ప నాకు కొంచెం ఇది కరెక్టో లేదో తెలియదు కానీ కన్నింగ్గా అనిపిస్తుంది అయితే భరణి గారు. ప్రతిదీ గేమ్ని అబ్జర్వ్ చేస్తున్నాడు, ఎవరేంటి, ఎవరిని ట్రిగ్గర్ చేస్తే ఎవరు ట్రిగ్గర్ అవుతారు, ఎవరికి పడట్లేదు, ఎవరి చేతుల్లో ఉన్నారు, ఎవరికి ఎక్కువ బాసీగా బిహేవ్ చేస్తున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు. తెలియకుండానే భరణి గారు సెలబ్రిటీస్లో బాస్ అయిపోయాడు. సెలబ్రిటీస్ అందరికీ లీడర్లా బిహేవ్ చేయడం స్టార్ట్ చేశాడు. సెలబ్రిటీలు కూడా అతన్ని లీడర్గా చూడటం కొద్దిగా మొదలు పెట్టారు. మీకు అనిపిస్తుందో లేదో. సో ఈరోజు అయితే ఎపిసోడ్ ఎంతవరకు జరిగింది, మీకేమనిపించింది అనేది కామెంట్ చేయండి. అండ్ మన వీడియోలో ఎంతమంది చూడట్లేదులే బొంగు, బట్ మీలో ఎవరికైనా కానీ వీడు ఎందుకు ఇంత స్పీడ్గా మాట్లాడుతున్నాడు అని మీరు అనుకోవచ్చు. నాకు అది ఇన్స్టింక్ట్గా ఉంటుందండి, నేనేం చేయలేను. సో అందరూ ఏదైనా రివ్యూ పెడితే నేను ఫస్ట్ నేనే పెడతాను, 2xలో పెట్టేస్తాను నేను వీడియో. సో అందువల్ల ఒకవేళ 2xలోనే మాట్లాడితే ఎలా ఉంటుందో మీరు ఆల్రెడీ చూస్తున్నారు, మీరు 2xలో పెట్టక్కర్లేదు. అందుకే నేను ఏదైనా విషయం ఉంటే ఫాస్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో ఒకవేళ చేంజ్ చేసుకొని అనుకుంటే చెప్పండి, నేను చేంజ్ చేసుకుంటాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మీకు ఏదైనా అనిపిస్తే కనుక కామెంట్ చేయండి. అండ్ దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ.